సరే కన్ఫర్మ్ చేయండి కనిపించిన వెంటనే. విజిబుల్ సార్. కనిపించింది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మ్యూట్ చేసుకోండి. సో పెయింట్ ఫినిష్ చేసుకున్నాం. పెయింట్ తర్వాత ఏంటి మనం మాట్లాడుతుంది? ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, వర్డ్లో కూడా సేమ్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఎలా వర్క్ చేస్తామో మనం తెలుసుకున్నాము, అవునా? ప్రీవియస్గా మనం ఓపెన్ చేసిన టెంప్లెట్స్ ఇక్కడ మనకి ఓపెన్ అయినాయి. ఎడ్యుకేషన్ బ్రోచర్ ఒకటి, స్నాప్షాట్ క్యాలెండర్ ఒకటి, క్రోనోలో రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి అవన్నీ ఇక్కడ వచ్చాయి. సో న్యూగా ఎగ్జిట్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ ఓపెన్ అవుతుంది, లేదా ఎగ్జిస్టింగ్గా వర్డ్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. బ్లాంక్ డాక్యుమెంట్లో ఫైల్ సెక్షన్లో ఈ ఫైల్ సెక్షన్ అంతా మీకు తెలుసు కదా. సో ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ హోమ్ సెక్షన్లో క్లిప్బోర్డ్, కట్, కాపీ, పేస్ట్. ఇక్కడ కొత్తగా ఏముంటుందంటే పెయింట్లో లేనిది ఇక్కడ ఏముంటుందంటే ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది. ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటండి? ఇక్కడ టెక్స్ట్ ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్ ఏ ఫాంట్ స్టైల్లో ఉందో, అవునా, ఏ ఫాంట్ స్టైల్లో ఉంది, ఏ సైజ్లో ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా ఉందా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా ఉందా, లేదా టెక్స్ట్ ఏ కలర్లో ఉంది, దాని అంతా సేమ్ ఇలా మారిపోతుంది అనమాట. ఇక్కడ ఇట్లా ఇచ్చాను. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి క్లిక్ చేసి మొత్తానికి నేను ఒకే ఫార్మాట్ రావాలనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్గా ఒక ఫార్మాట్ వచ్చేస్తుంది. ఇది ఫార్మాట్ పెయింటర్. కట్, కాపీ, పేస్ట్ మీకు తెలుసు కాబట్టి చెప్పలేదు. ఇది ఇంక్రీజర్, టెక్స్ట్ ఇంక్రీజర్, ఇది డిక్రీజర్. ఇదేంటండి? సెంటెన్స్ లోవర్ కేసులో ఉన్నది లోవర్ కేసు, అప్పర్ కేసు ఉన్నది అప్పర్ కేసు. మనం ఎక్సెల్లో ఈ ఆప్షన్ చూడము, పవర్ పాయింట్లో మనం ఈ ఆప్షన్ చూడము, ఇక్కడ వర్డ్లో మాత్రమే ఈ ఆప్షన్ చూస్తాం, అవునా? మళ్ళీ పారాగ్రాఫ్ సెక్షన్ అంతా మనం ప్రతి ఒక్క దానిలో చూస్తాం. ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్లో. ఫాంట్ సెక్షన్ కూడా అంతానే చూస్తాం. ఇక్కడ మాత్రం ఓన్లీ సెంటెన్సెస్ అప్పర్ కేసు, లోవర్ కేసు ఎలా ఉండదో ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ పారాగ్రాఫ్కి బుల్లెట్ స్టైల్స్ ఎలా ఇవ్వాలి, ఇండెంట్, ఈ సైజెస్ దాన్ని మిడిల్, లెఫ్ట్, రైట్ ఎలా ఇవ్వచ్చు, లేదా ఫుల్ సైజుగా ఎలా ఇవ్వాలి మనం తెలుసుకుంటాం. ఇక్కడ పారాగ్రాఫ్కి స్పేసింగ్ ఎలా ఉండాలో మనం ఇస్తాం. మనం ప్రీ డిఫైన్డ్గా ఇవ్వాలన్నా కూడా మనం అలా ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ టేబుల్స్ కానీ, లైన్స్ కానీ, బాటమ్స్ కానీ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ నుంచి ఇస్తాం. పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే పాయింట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ A to Z సార్ట్, ఇక్కడ పారాగ్రాఫ్లో A to Z ఎలా సార్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ పారాగ్రాఫ్ సార్ట్ ఎలా చేయొచ్చు. ఇండెంట్ అంటే రైట్ మూవ్ అవ్వాలా, లెఫ్ట్ మూవ్ అవ్వాలా, ఒక పారాగ్రాఫ్ కానీ ప్యాసేజ్ కానీ అనేది మనం ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్కి బుల్లెట్స్ ఇవ్వచ్చు, బుల్లెట్స్ కానీ పాయింటర్స్ కానీ ఎలా ఇవ్వచ్చు అనేది మనం ఈ వర్డ్లో చూడొచ్చు. నెక్స్ట్ స్టైల్స్. ఈ పారాగ్రాఫ్లో కొంత స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ పారాగ్రాఫ్కి కొంత స్టైల్స్ నేనేం చేస్తాను, నో కలర్, టెక్స్ట్ ఆటోమేటిక్, ఇచ్చేసాను. ఈ పారాగ్రాఫ్ని స్టైల్స్ ఎలా ఇవ్వచ్చు సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ స్టైల్స్ చూసుకుంటే ఆ స్టైల్స్ తగ్గట్టుగా పారాగ్రాఫ్ అనేది మనకి మారుతూ వస్తుంది. ఇందులోనే కొన్ని ఫైల్స్, ఈ ఫైండ్ ఎలా చేయొచ్చు, రీప్లేస్ ఎలా చేయొచ్చు, లేదా టెక్స్ట్ సెలెక్ట్ ఎలా చేయొచ్చో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్లో కవర్ పేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, బ్లాంక్ పేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఇది పేజ్ వ్యూ కదా మనం ఇప్పుడు చూస్తుంది. కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, షేప్స్, ఏదన్నా షేప్ ఇన్సర్ట్ చేస్తే ఆ షేప్కి షేప్ ఫార్మాట్ మనకి ఓపెన్ అవుతుంది కదా ఏమా. షేప్కి ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఆ షేప్ ఫార్మాట్ చేంజెస్ ఎలా చేయొచ్చు, నేను మీకు ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ అన్నిట్లో ఈ షేప్ ఫార్మాట్ ఎలా చేంజెస్ చేయొచ్చు నేను మీకు చెప్పాను కాబట్టి ఐ డోంట్ వాంట్ వేస్ట్ అవర్ టైమ్ హియర్. నెక్స్ట్ లింక్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్. అంటే చార్ట్స్ నిన్న మనం చూసాం కదా,
ఒక డేటా ఇచ్చి ఆ డేటా ప్రకారం చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ లింక్లు, వేరే ఫోల్డర్ లింక్లు అయినా లేదా ఆ ఫైల్ లింక్లు అయినా ఎలా ఇవ్వచ్చు మనం తెలుసుకున్నాం. ఒక ఒక పర్టికులర్ స్పేస్ దగ్గర కామెంట్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. హెడర్ ఎలా ఇవ్వాలి, ఫూటర్ ఎలా ఇవ్వాలి, పేజ్ నెంబర్స్ ఎలా ఇవ్వాలో అది కూడా తెలుసుకున్నాం. ఈ టెక్స్ట్ కాకుండానే మాన్యువల్గా టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, శాంపిల్ టెక్స్ట్ బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో అది కూడా తెలుసుకున్నాం. వర్డ్ ఆర్ట్ ఎలా తెలుసుకున్నాము, ఆబ్జెక్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో, ఇక్కడ డేట్ టైమ్ ఎలా ఇన్సర్ట్, సిగ్నేచర్ పేజ్ చివర సిగ్నేచర్ ఇస్తాం కదా అది ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. టైం ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాము. ఇక్కడ టైం అని క్లిక్ చేసిన వెంటనే టైం వచ్చేస్తుంది కదా. ఈ ఫార్మాట్ ఎలా కావాలో ఆ ఫార్మాట్ చూసుకుంటే ఆ టైం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలన్నా, సింబల్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలన్నా కూడా సింబల్స్ మనం ఎలా ఇన్సర్ట్ చేయాలో వర్డ్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ డిజైన్స్లో ప్రీ డిఫైన్డ్గా మనం ఎక్సెల్లో, పవర్ పాయింట్లో డిజైన్స్ చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్స్లో ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్ తగ్గట్టుగా చేంజ్ అవుతుంది. ఆ థీమ్ కలర్స్ మీరు మార్చాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేస్తూ కలర్స్ చేంజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఓకే, ఆ థీమ్ లోనే ఫాంట్, ఏ ఫాంట్ ఉండాలి, ఎలా ఫాంట్ ఉండాలి చేంజ్ అవుతుంది. చూస్తున్నారండి, గమనించారా? అంటే ఒకసారి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ లోనే స్పేసింగ్ ఎలా ఉండాలి, ఆ థీమ్ లోనే నో పారాగ్రాఫ్ స్పేసింగ్ అక్కర్లేదా, కాంపాక్ట్ గా ఉండాలా, టైట్ ఉండాలా, ఓపెన్ లో ఉండాలా, రిలాక్స్డ్, ఇట్లా ఎలా ఉండాలంటే అలా స్టైల్ మనం తీసుకోవచ్చు. ఎఫెక్ట్స్, షేప్స్ ఉంటే ఆ షేప్స్ కి తగ్గ ఎఫెక్ట్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ మార్క్ మాత్రం మనం వర్డ్ లోనే చూస్తాం, ఇంకెక్కడ వాటర్ మార్క్ చూడము, అవునా? వాటర్ మార్క్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే వాటర్ మార్క్ మనం యాడ్ చేసుకోవచ్చు. కనిపించింది చూసారా? నెక్స్ట్ పేజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మనం మార్చుకోవచ్చు. పేజ్ బోర్డర్స్ ఎంత ఉండాలి, ఏ సైజ్ లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నాము. ఈ లైన్ లా ఉండాలా, లెఫ్ట్ ఉండాలా, బాటమ్ ఉండాలా, ఎలా ఉండాలి ఏంటి అనేది మనం పేజ్ బోర్డర్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లేఅవుట్ లో మార్జిన్స్ ఉంటాయి. ఇదేమో బోర్డర్, ఇది మార్జిన్స్ మనం ఎలా నార్మల్ మార్జిన్స్ ఉండాలా, నారోడ్ మార్జిన్స్ ఉండాలా. మార్జిన్ అంటే ఇవి అవునా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అది మార్జిన్స్ ఎలా ఉండాలి, పేజ్ బ్రేక్స్ ఎలా ఉండాలి, లేదా లైన్ నెంబర్స్ ఉండాలా వద్దా. హైఫనేషన్ అంటే ఏంటండి, ఒక వర్డ్ మీరు పూర్తిగా రాశారు, అప్రూవ్డ్ అనే వర్డ్ ఈ లైన్ లో రాశారు, హైఫనేషన్ యూజ్ చేస్తే ఇక్కడ ఇంకో వర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసా. హైఫనేషన్ క్లిక్ చేస్తే ఈ అప్రూవ్డ్ అనే వర్డ్ బ్రేక్ అయ్యి వస్తుంది, అవునా? ఆటోమేటిక్ గా చేస్తే చూసారా, ఏపీ అనేది వచ్చేసి ప్రూవ్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. హైఫనేషన్ అంటే సేమ్ లైన్ లో ఒక పదం అక్కడ పైన కొంచెం కింద కొంచెం అని రావాలనుకుంటే హైఫనేషన్ వాడతాము, లేదనుకుంటే హైఫనేషన్ అక్కర్లేదు. కాలమ్ నేమ్స్ ఏమన్నా కావాలనుకుంటే కాలమ్స్ ఇస్తాము. సైజ్ ఏమన్నా మార్చాలనుకుంటే పేపర్ సైజ్ A4, A3, A5 ఆ సైజ్ ఎలా ఉండాలనో అది చేస్తాము. ఇండెంట్, ఇక్కడ హోమ్ లో ఇండెంట్ చూసాం కదా ఏమా, హోమ్ లో ఇండెంట్ ఇవి, ఈ ఇండెంటే ఇక్కడ లేఅవుట్ ఇండెంట్ సైజ్ ఎలా మార్చుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట. స్పేసింగ్ ఎలా ఇవ్వచ్చు, బిఫోర్ స్పేసింగ్ ఎంత ఉండాలి, ఆఫ్టర్ స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఉందమ్మా, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెఫరెన్సెస్, ఇవి ఈ పొజిషన్ ఇమేజ్ ఒకటి ఇచ్చినట్లయితే ఆ ఇమేజ్ ని పొజిషన్ ఎక్కడ చేసుకోవాలి, టాపా, బోటమా, లెఫ్టా, రైటా, మిడిల్ ఆఫ్ ది, ఇక జూమ్ కొంచెం తగ్గిస్తే మీకు క్లియర్ అర్థం అవుతుంది. ఇక్కడ పొజిషన్, ఇప్పుడు ఇది ఇమేజ్ కానీ షేప్ కానీ కదా, ఆ షేప్ ని పొజిషన్ టాప్ రైట్, మిడిల్, టాప్ బాటమ్, అట్లా మనం చేంజ్ చేస్తూ వస్తే ఈ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. దాన్ని సెండ్ బ్యాక్ కొట్టిన, బ్యాక్ టు ఫార్వర్డ్ కొట్టినా కూడా అది బ్యాక్ అయి వెళ్ళిపోతుంది, అవునా? నెక్స్ట్ రిఫరెన్సెస్ లోకి వెళ్ళినట్లయితే ఇక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే మనం ఒక నెక్స్ట్ నోట్బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ రాస్తున్నప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఎలా ఇవ్వచ్చు ఏంటనేది మనం ఇక్కడ చూసాము. తర్వాత దానికి ఫ్రంట్ ఫుట్ నోట్స్, బ్యాక్ ఫుట్ నోట్స్ ఎలా ఇవ్వాలో మనం తెలుసుకున్నాము. ఇంకా ఇవేం మనం డిస్కస్ చేయలేదు కాబట్టి సో అది కూడా వదిలేస్తున్నాను. నెక్స్ట్ మెయిలింగ్స్ అంటే ఈ వర్డ్ ని ఎలా సెండ్ చేయాలి, షేర్ ఎలా చేయాలి,
ప్రీ డిఫైన్డ్ గా మెయిల్ ఐడీస్ ఎలా ఇవ్వాలి, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న మెయిల్ ఐడీస్ ఎలా సెండ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ గా అడ్రసెస్ ఏమని ఇస్తే ఇక్కడ ఇక్కడ నేను అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి ఇలా హైలైట్లు లేవండి. ఎగ్జిస్టింగ్ గా అడ్రసెస్ ఏమని ఇస్తే ఆ అడ్రసెస్ ప్రీవియస్ అడ్రస్ ఎక్కడుంది, నెక్స్ట్ అడ్రస్ ఎక్కడుంది, మర్జ్ చేయాలా అడ్రసెస్ అన్ని, అవి రిసిపియంట్ లెటర్స్, అవునా, అవన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ రివ్యూలో స్పెల్లింగ్ చెక్. నెక్స్ట్ ట్రెజరర్స్ అంటే నిన్న కూడా చెప్పాను కదా, సినానిమ్స్ అనేది వర్డ్ కౌంట్. అక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఎక్సెల్ ఏముంటుందండి, వర్క్ బుక్ స్టాటిస్టిక్స్. అక్కడ ఇక్కడేమో వర్డ్ కౌంట్, ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇది చెప్తుంది. రీడ్ అలౌడ్ అంటే ఇక్కడ ఉన్న డేటా మనకి చదివి వినిపిస్తుంది. ట్రాన్స్లేట్ చేయడం ఎలాగో తెలుసు, లాంగ్వేజ్ మార్చడం ఎలాగో తెలుసు, కామెంట్స్ ఎలా ఇవ్వడం మీకు తెలుసు. నెక్స్ట్ ఏమన్నా ట్రాక్ చేంజెస్ మనం ట్రాక్ చేంజెస్ ఆన్ చేసిపోతే ఎవరన్నా చేంజెస్ చేస్తే అవి బాగున్నాయి అంటే యాక్సెప్ట్ చేయడం ఎలాగో, లేదు అక్కర్లేదు అనుకుంటే రిజెక్ట్ చేయడం ఎలాగో మనం తెలుసుకున్నాం. కంపేర్ ఎట్లా, రెండు వర్డ్స్ పక్క పక్కనే పెట్టుకొని ఎలా కంపేర్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎడిటింగ్. అసలు ఈ వర్డ్నే పూర్తిగా ఎడిట్ కాకుండా చేయటం మనం రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ మనం చూసాం కాబట్టి అక్కడ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వ్యూలోకి వస్తే ఇది ఎలా వ్యూ అవ్వాలి, రీడ్ మోడ్లో కావాలా, ప్రింట్ లేఅవుట్లో మనం చూడాలా, అవుట్లైన్ కావాలా, డ్రాఫ్ట్లో కావాలా, లేదు అంటే ఇమ్మర్సివ్ రీడర్ క్లిక్ చేస్తే మనకి వేరే ఆప్షన్స్ వచ్చాయి. కాలం విడ్త్ ఎంత ఉండాలి, పేజ్ కలర్ ఎలా ఉండాలి, లైన్ ఫోకస్ ఎంత ఉండాలి, టెక్స్ట్ స్పేసింగ్ ఎంత ఉండాలి, సిలబల్స్ అంటే మనం సిలబల్స్ అంటే తెలుసు కదా, ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామో అది. నెక్స్ట్ రీడ్ అలౌడ్, ఈ డేటా అంతా పైకి వినిపిస్తుంది, అది అక్కడ వ్యూ సెక్షన్ లో ఇమ్మర్సివ్ రీడర్ అది. నెక్స్ట్ స్లైడ్ టు స్లైడ్, ఇప్పుడు వేరే నెక్స్ట్ ఇంకో పేపర్ నేను తీసుకున్నట్లయితే అది కిందకి వచ్చింది. అలా కాకుండా నాకు సైడ్ బై సైడ్ క్లిక్ చేసినట్టయితే రెండు పక్క పక్కన వస్తాయి. నెక్స్ట్ రూలర్స్ కావాలంటే రూలర్స్, గ్రిడ్ లైన్స్ కావాలంటే గ్రిడ్ లైన్స్, నావిగేషన్ ప్యాన్. ఇక్కడ నావిగేషన్ ప్యాన్ అంటే మనం ఫైండ్ సెర్చ్ ఎలా కావాలో లేదనేది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ న్యూ విండో క్లిక్ చేసుకుంటే ఇదే డేటా న్యూ విండో వస్తుంది. రెండు పక్క పక్కన చూడాలనుకుంటే అరేంజ్ చేసుకొని చూస్తాము, లేదా స్ప్లిట్ అవి చూడాలనుకుంటే చూస్తాము, లేదా ఈ విండోకి నెక్స్ట్ విండోకి స్విచ్ అయ్యి మనం చూడాలనుకుంటే రెండింటిని స్విచ్ చేసి మనం చూసుకుంటాం. మ్యాక్రో ఏంటంటే మ్యాక్రో ఎలా రన్ అవుతుంది, మ్యాక్రో అంటే మనం ఏదన్నా ఒక టేబుల్ కానీ ఒక డేటా కానీ రిపీటెడ్గా మనం వాడాలి అనుకున్నప్పుడు ఆ రిపీటెడ్గా వాడాలి అనుకున్న దాన్ని ఒక మ్యాక్రోలో మనం రికార్డ్ చేసినట్లయితే ఆ మ్యాక్రో మళ్ళీ మనం వచ్చి రన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. మనం దాన్ని ఎడిట్ చేసుకుంటూ మనం మ్యాక్రోని ఎడిట్ చేసుకుంటూ పోవచ్చు. అవునా, ఇదండి వర్డ్లో బ్రీఫ్గా ఒక 5 to 10 minutes మీకు ఏం కావాలో అది చెప్పాను. వర్డ్లో ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే అడగండి. I'll have some cup of water. ఈ లోపు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేవు అన్నట్లయితే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం మనం, ఎక్సెల్. ఇక్కడ కూడా ఎక్సెల్ కూడా ప్రీడిఫైన్డ్గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ ఎక్కడ ఏంటి అనేది మనకు తగ్గట్టుగా మనం కొన్ని టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ తీసుకుంటున్నాము. సేమ్ క్లీబోర్డ్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఫాంట్ సెక్షన్ ఎలా ఉంటుంది, అలైన్మెంట్ సేమ్. అవునా, ఇక్కడ మాత్రం అక్కడ బ్లాంక్ పేపర్లో వర్క్ చేస్తే ఇక్కడ మనం గ్రిడ్ లైన్స్లో వర్క్ చేస్తాం. గ్రిడ్ లైన్స్ అక్కర్లేదు అనుకుంటే గ్రిడ్ లైన్స్ తీసేయచ్చు, బట్ వర్క్ మాత్రం గ్రిడ్ లైన్స్ లాగానే ఉంటుంది. అవునా, గ్రిడ్ లైన్స్ అక్కర్లేదు అనుకుంటే గ్రిడ్ లైన్స్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ హోమ్ సెక్షన్లోనే ఇక్కడ సెల్స్ మీద వర్క్ చేస్తాం. ఇక్కడ కాపీ కట్ పేస్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు, ఫాంట్ సెక్షన్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఇక్కడ కొత్తగా మనం ఏం నేర్చుకుంటామంటే సెల్స్ని ఒక 2-3 సెల్స్ని ఎలా మెర్జ్ చేయొచ్చు. అవునా, ఎలా మెర్జ్ చేయొచ్చు, ఆ సెల్స్కి బోర్డర్స్ ఎలా ఇవ్వచ్చు,
అది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత నెంబర్ సిస్టమ్. ఏదైనా ఒక నెంబర్ మీరు ఇస్తే ఆ నెంబర్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు? కరెన్సీలాగా మార్చుకోవచ్చు, డేట్‌లాగా మార్చుకోవచ్చు, అకౌంటింగ్‌లా మార్చుకోవచ్చు, టైమ్‌లా ఎలా మార్చొచ్చు, పర్సెంటేజ్‌లా ఎలా మార్చొచ్చు, ఫ్రాక్షన్స్ ఎలా మార్చొచ్చో తెలుసుకున్నాం. ఎక్సెల్ ఎక్కువగా ఎందుకు వాడతారంటేనమ్మా కాలిక్యులేషన్స్ పర్పస్ కోసం, డేటా హ్యాండ్లింగ్ కోసం వాడతారు. అవునా? అందుకోసమే ఇక్కడ ఈ సెల్స్‌ని ఎలా ఫార్మాట్ చేయొచ్చు? ఇక్కడ ఒక నంబర్‌కి డెసిమల్ పాయింట్స్ మనం ఇవ్వచ్చు. లేదా డెసిమల్స్ తీసేయాలనుకున్నా కూడా తీసేయొచ్చు. ఇక్కడ ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు నేను ఈ సెల్‌లో ఎక్కువ డేటా ఇచ్చా. ఈ డేటాని వ్రాప్ టెక్స్ట్ చేసేస్తే ఇదే ఈ సెల్‌లో వ్రాప్. నోట్‌ప్యాడ్‌లో చూసాం కదా! వర్డ్ వ్రాప్ అనేది. లేదు వ్రాప్ అక్కర్లేదనుకుంటే సింగిల్ సెల్‌లోనే కనపడుతుంది వ్రాప్ టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఓరియంటేషన్ వర్టికల్ టెక్స్ట్‌గా రావాలనుకున్నా కూడా వచ్చేస్తుంది. లేదా నార్మల్‌గా ఉండాలనుకున్నా కూడా నార్మల్‌గా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అలా అలైన్‌మెంట్‌కి పనికొస్తుంది. నంబర్ సిస్టమ్ కూడా ఉంటుంది. స్టైల్స్ ఫార్మాటింగ్‌లో స్టైల్స్‌లో ఈ సెల్స్ ఎలా ఫార్మాటింగ్ అవ్వాలి? ఏదన్నా ఒక టేబుల్ ఇచ్చారనుకోండి. ఆ టేబుల్‌కి ఎలా ఫార్మాట్ చేయాలి? కండిషనల్ ఫార్మాటింగ్‌లోనే సెల్స్ ఎలా హైలైట్ అవ్వాలి? లెస్ థాన్, గ్రేటర్ థాన్, బిట్వీన్, ఈక్వల్ టు లేదా టాప్ టు బాటమ్ రూలర్స్ టాప్ 10, బాటమ్ 10 ఎలా అవ్వాలి? లేదు మీరు ఏదైనా డేటా ఇస్తే ఆ డేటాకి సంబంధించిన బార్ ఎలా అవ్వాలి? చూసారు గదా! మీకంతకుముందే చూయించాను. లేదా స్కేలింగ్ ప్రకారం కలర్ ఎలా అవ్వాలి? లేదా ఐకాన్స్, ఐటెమ్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది సెల్స్‌లో ఉన్న, రోలో ఉన్న ఒక డేటాకి. లేదా టేబుల్ ఫార్మాట్స్ ఎలా ఉండాలో టేబుల్‌కి సంబంధించిన కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. అక్కడ మీకు నచ్చిన లేదు అంటే కొత్త స్టైల్ గూడా మీరు క్రియేట్ చేయొచ్చు. టేబుల్ అయిపోయింది. ఇప్పుడు సెల్స్ ఎలా ఫార్మాట్ చేయొచ్చు? సెల్‌కి సంబంధించిన డేటా ఎలా ఇవ్వచ్చు? దానికి సంబంధించిన కలరింగ్ మనం ఎలా చేసుకోవచ్చు అని కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెల్స్‌లోనే ఒక సెల్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? ఇన్సర్ట్, డిలీట్ ఎలా చేయొచ్చు? ఒక రో ఇన్సర్ట్, డిలీట్ ఎలా చేయొచ్చు? ఒక కాలమ్ ఇన్సర్ట్, డిలీట్ ఎలా చేయొచ్చు? మనం తెలుసుకున్నాం. మళ్ళా తర్వాత ఫార్మాట్‌లోనే రో హైట్ ఎలా మార్చొచ్చు? రో హైట్ మాన్యువల్‌గా మనం ఇక్కడ క్లిక్ చేస్తే రో హైట్ అనేది ఇక్కడ ఉంటుంది. లేదు మౌస్‌తోనైనా కర్సర్ ద్వారా రో హైట్ మనం చేంజ్ చేయొచ్చు. అలాగే రో హైట్, కాలమ్ విడ్త్ ఎలా చేంజ్ చేయొచ్చు? అది మనం తెలుసుకున్నాం. తర్వాత హైడ్ ఈ షీట్‌ని ఎలా హైడ్ చేయాలి? సెల్ ఎలా హైడ్ చేయాలి? రో ఎలా హైడ్ చేయాలి? కాలమ్ ఎలా హైడ్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత ఈ షీట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? పాస్వర్డ్ ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా! అలా ఎలా చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములాస్ ఎలా ఇవ్వాలి? ఫార్ములాస్ సమ్, యావరేజ్, మాక్సిమం నంబర్స్, మినిమం నంబర్స్ అయన్నీ ఎలా ఇవ్వాలి? లేదా మోర్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఫార్ములాస్‌లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్ ఏంటంటే ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చాము. డ్రాగ్ చేస్తే మనకి ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడి వరకే ఫిల్ అవుతుంది. సారీ. ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడి వరకు ఫిల్ అవుతుంది. లేదు ఇప్పుడు ఇవి క్లిక్ చేసి ఫిల్ చేస్తే ఇక్కడ టేబుల్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఫిల్ అవుతుంది. రైట్, బాటమ్, లెఫ్ట్ ఎలా ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్టర్ ఎలా చేయాలో సార్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో సార్టింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. అవునా? మనం నెక్స్ట్ అదే ఈ సెల్‌లోనే డేటాలో ఒక దగ్గర ఒక ఐటెమ్‌ని గాని, ఒక వర్డ్‌ని గాని, ఒక నంబర్‌ని గాని ఎలా ఫైండ్ చేయొచ్చు? ఆ ఫైండ్ చేసిన దాన్ని రీప్లేస్ ఎలా చేయొచ్చు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇన్సర్ట్ అనేది మోర్ కామన్ విత్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్. ఇక్కడ కొంత ఎక్స్ట్రా ఉంటుంది. అదేంటి? పివట్ టేబుల్ అంటే ఒక టేబుల్‌లో పర్టిక్యులర్‌గా ఒక్క డేటాకి సంబంధించి లేదా ఒక్క రోకి గాని, ఒక కాలమ్‌కి గాని సంబంధించిన డేటానే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు పివట్ టేబుల్ మనం యూజ్ చేస్తాం. టేబుల్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం. లేదా ఇల్లుస్ట్రేషన్స్, ఇమేజెస్, షేప్స్, 3డీస్ ఇక్కడ కూడా సేమ్. ఒక షేప్ క్లిక్ చేసి ఒక షేప్ ఎంటర్ చేసుకొని షేప్ డ్రా చేసిన వెంటనే షేప్ ఫార్మాట్ వస్తుంది. షేప్ ఫార్మాట్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ సేమ్ ఉంటుంది. ఆ షేప్ ఫార్మాట్ మనం ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? అవునా? ఒక డేటాకి సంబంధించిన చార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు మనం తెలుసుకున్నాం. కాలమ్స్ ఇచ్చామంటే కాలమ్స్ సంబంధించిన చార్ట్‌కి సంబంధించిన చార్ట్ స్టైల్స్, చార్ట్ డేటా అవన్నీ మనకు వచ్చేస్తుంది. దానికి సంబంధించిన కలర్ ఏ కలర్ చేంజ్ చేసుకోవాలి ఏంటి అది కూడా వచ్చేస్తుంది. అలా ఎలా ఇన్సర్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం.
కదా. నెక్స్ట్ చార్ట్స్ అయిపోయిన తర్వాత లైన్స్, స్పార్క్ లైన్స్, ఒక డేటాకి సంబంధించిన ఆ సెల్లో కానీ ఆ టేబుల్లో కానీ లైన్, స్పార్క్ లైన్ ఎలా అప్వర్డ్ అయిందా, బ్యాక్వర్డ్ అయిందా, డౌన్ అయిందా, అప్ సెల్ అయిందా, లైన్ లా కావాలా, కాలం లా కావాలా, విన్ ఆర్ లాస్ అంటే విన్ లో ఉంటే అంటే పాజిటివ్ లో ఉంటే ప్లస్, నెగిటివ్ లో ఉంటే మైనస్. ఇక్కడ మీకు చూపించాను కదా సార్టింగ్ ఓపెన్, ఇక్కడ సేల్స్ లో అనుకుంటా, ఇక్కడ చూడండి విన్ ఆర్ లాస్ ఎలా చేయొచ్చో మీకు చూపించాను, స్పార్క్ లైన్స్ ఎలా చేయించాలో కూడా మీకు చూపించాను. నెక్స్ట్ లింక్స్. లింక్స్ అంటే ఏంటండి, వేరే ఫోల్డర్ లింక్స్ అయినా వేరే ఫైల్ లింక్స్ అయినా ఎలా ఇవ్వచ్చో మనం చూసుకున్నాం. ఇవి ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ నార్మల్ గా మనం వర్డ్ ఆర్ట్ లో టెక్స్ట్ ఎలా ఇవ్వచ్చు, హెడర్ ఫూటర్ ఎలా ఇవ్వచ్చు, సిగ్నేచర్ ఎలా ఇవ్వచ్చు. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటండి, ఆబ్జెక్ట్ అంటే ఈ ఎక్సెల్ లోనే పవర్ పాయింట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా వర్డ్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, నిన్న మీకు చూపించాను కదా, అదే ఆబ్జెక్ట్ ఎడిషన్. నెక్స్ట్ పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ లో మనం ఈ ఎక్సెల్ ని ఎలా చూడాలనుకుంటున్నాం, థీమ్స్, థీమ్స్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ క్లిక్ చేస్తే థీమ్స్ ప్రకారం ఉన్న డేటా మనకి చేంజ్ అవుతుంది. ఆ థీమ్స్ సంబంధించిన కలర్ కూడా మనం ఎలా చేంజ్ చేసుకోవాలో మనం చూసుకున్నాం. దానికి సంబంధించిన థీమ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫాంట్ సెక్షన్ ఎలా చేయొచ్చు, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వచ్చు, మార్జిన్స్, ఓరియంటేషన్, పోర్ట్రేట్ ఓరియేషన్ కావాలా, ల్యాండ్స్కేప్ ఓరియేషన్ కావాలా, సైజ్ ఏ సైజ్ లో కావాలి, ప్రింట్ ఏరియా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రింట్ ఏరియా ఎలా చేంజ్ అవుతుందో మనం చూసాము. నెక్స్ట్ ప్రింట్ ఏరియాలో పేజ్ బ్రేక్స్ ఎలా ఉండాలి, పేజ్ కి బ్రేక్ ఉండాలా లేదా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఈ సెల్స్ కి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి, లేదా ప్రింటింగ్ చేసేటప్పుడు ఓన్లీ టైటిల్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, మిగతాది ప్రతి పేజ్ లో టైటిల్స్ ఎలా ప్రింట్ అవ్వాలో చూసా. నెక్స్ట్ ఈ సెల్స్ ఆటోమేటిక్ గా విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలో మనం చూసుకున్నాం. గ్రిడ్ లైన్స్ ఉండాలా లేదా ప్రింటింగ్స్ చేసేటప్పుడు, ఓకేనా. వ్యూ హెడ్డింగ్స్ ఉండాలా లేదా అనేది ఎలా చూసాము. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అది బ్యాక్వర్డ్ ఎలా అవ్వాలి, ఫ్రంట్ ఎలా ఉండాలి అది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములాస్. ఫార్ములాస్ అనేది ఫార్ములా బార్, ఇక్కడ మనం ఫార్ములాస్ ఇస్తాం కదా, ఎడిషన్ అవ్వాలా, సబ్ట్రాక్షన్ అవ్వాలా, మైనస్ అవ్వాలా, లేదంటే సమ్ చేయాలా, పర్టికులర్ టేబుల్ ఆఫ్ ఎలా చేయాలి మనం తెలుసుకున్నాం. అవునా ఏమా, అవునా. నెక్స్ట్ ఫార్ములాస్ లోనే లుక్అప్ ఫార్ములాస్. లుక్అప్ ఫార్ములాస్, వి లుక్అప్ అంటే ఈ టేబుల్లో ఉన్న డేటా వేరే దగ్గర నాకు ప్రింట్ అవ్వాలి, ఈ టేబుల్లో ఉన్న డేటా పర్టికులర్ గా సమ్ ఆఫ్ ఒక పర్సన్ మార్క్స్ ఎలా వచ్చింది, ఈ పర్సన్ మార్క్స్ ఎలా కావాలి నాకు, ఈ శాలరీ, ఈ పర్సన్ శాలరీ ఏ మంత్ లో ఎంత తీసుకున్నాడు, లుక్అప్ చేసి నాకు లుక్అప్ ఇవ్వమన్నప్పుడు వి లుక్అప్, వర్టికల్ గా లుక్అప్ ఎలా చేయాలో మనం చూసాం, హారిజంటల్ గా లుక్అప్ ఎలా చేయాలో మనం చూసాం. అవునా. నెక్స్ట్ ఈ డేటా దగ్గర సార్ట్, సార్టింగ్ లో నార్మల్ సార్ట్ ఎలా చేయాలో చూసాము, అడ్వాన్స్డ్ సార్ట్ ఎలా చేయాలో మనం చూసాం. తర్వాత ఫిల్టర్, అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఎలా చేయాలో చూసాం. ఫిల్టర్ లోనే నార్మల్ ఫిల్టర్ ఎలా చేయాలో, మనకు కావాల్సినట్టుగా ఫిల్టర్ ఎలా చేయాలో మనం చూసాం. అవునా. ఫిల్టర్ ఎలా చేయాలో చూసాము. సార్టింగ్, సార్టింగ్ లోనే ఫస్ట్ ఆప్షన్ ఎలా సార్ట్ అవ్వాలి, ఫస్ట్ రో ఎలా సార్ట్ అవ్వాలి, సెకండ్ రో ఎలా సార్ట్ అవ్వాలి, అది కూడా మనం చూసాం. నెక్స్ట్ డేటా వాలిడేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాష్ ఫిల్, ఈ నెంబర్ 1 to 19 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇవి కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే ఫ్లాష్ ఫిల్ ఎలా చేయాలో చూసా. ఇక్కడ ఇందులో డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేయాలో చూసాం కదా ఏమ్మా. ఇక్కడ 1 2 3 క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి ఈ రో క్లిక్ చేసి డూప్లికేట్స్ రిమూవ్ చేయమంటే ఎక్స్పాండ్ సెలెక్షన్ చేసేసి డూప్లికేట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసేసి, డూప్లికేట్స్ ఏమైనా ఉంటే నో డూప్లికేట్ వాల్యూ ఫౌండ్ అని వచ్చింది. సో సీరియల్ నెంబర్ లో డూప్లికేట్ వాల్యూ లేదు కాబట్టి తీసేస్తుంది. సీరియల్ నెంబర్ అనేది మనం ఇన్పుట్ గా ఇచ్చాం కదా, అందువల్ల డూప్లికేట్ వాల్యూ లేదని చెప్పేసి ప్రింట్ ఇచ్చేసింది. తర్వాత డేటా వాలిడేషన్ అంటే ఒక ఆప్షన్ లోనే ఎక్కడ ఈ అప్లికేషన్ ఆప్షన్ లోనే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చాము, డేటా వాలిడేషన్ ద్వారానే కదా. ఈ డేటా వాలిడేషన్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ రివ్యూ. ఈ రివ్యూ సెక్షన్ లో స్పెల్లింగ్ చెక్స్ ఎలా చేయాలి, సినానిమ్స్, ఈ వర్డ్ కి వేరే అర్థం వచ్చే వర్డ్ ఎలా చూడాలి, అక్కడ మనం వర్డ్ కౌంట్ ఉంది, ఇక్కడ మనకి వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ ఉంది. ఈ వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ ఎలా, ఈ వర్క్ బుక్ లో ఈ ఎక్సెల్ కి ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎంత డేటా ఉంది, ఎంత సెల్స్ లో డేటా ఉంది, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తుంది. నెక్స్ట్ ఈ డేటాని ట్రాన్స్లేట్ ఎలా చేయాలో మనం
చూసాము. లాంగ్వేజ్ మార్చడం మాత్రం ఇక్కడ లేదు. వర్డ్‌లో మాత్రం మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం లాంగ్వేజ్ అనేది లేదు. కామెంట్స్ ఎలా ఇవ్వచ్చు, లేదా ప్రీవియస్‌గా ఇచ్చిన కామెంట్స్‌కి ఎలా ఎళ్ళాలి. నెక్స్ట్ షీట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, షీట్‌ని కాకుండా వర్క్ బుక్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, చేంజెస్ చేసిందాన్ని ఎలో చేయాలా లేదా అది కూడా మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వ్యూలో ఈ ఎక్సెల్‌ని నార్మల్‌గా ఎలా చూడాలి, పేజ్ బ్రేక్ చేసుకొని ఎలా చూడాలి, పేజ్ లేఅవుట్‌లో ఎలా చూడాలి, ఫార్ములా బార్ కావాలా వద్దా, నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ కావాలా వద్దా, హెడ్డింగ్స్ కావాలా వద్దా, జూమ్ లెవెల్ ఎంత ఉండాలి, ఈ జూమ్‌కి ఫిట్ అవ్వాలా, ఇదే ఎక్సెల్‌ని న్యూ విండోగా తీసుకొని 2 పక్కన పెట్టుకొని అరేంజ్ చేసుకొని వర్క్ ఎలా చేసుకోవాలి అది చూసుకున్నాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఎక్సెల్ ఈస్ మనం ఎక్కడ ఉంది సెల్స్ ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్. నాకు ఫస్ట్ రో మాత్రం ఫ్రీజ్ అవ్వాలి, ఫస్ట్ కాలం మాత్రమే ఫ్రీజ్ అవ్వాలి, లేదా ఫస్ట్ 3 కాలమ్స్ ఫ్రీజ్ అవ్వాలి, లేదా ఫస్ట్ 5 రోస్ ఫ్రీజ్ అవ్వాలి. ఎలా ఫ్రీజ్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాం. లేదా ఫస్ట్ కాలమ్స్ రోస్ తో పాటు 2 ఎలా ఫ్రీజ్ అవ్వాలో అలా అక్కడికి వెళ్ళి ఫ్రీజ్ ఎలా ఆప్షన్ చేయాలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ విండోస్ న్యూ విండో తీసుకున్నప్పుడు ఆ విండోస్ మధ్యలో ఎలా షిఫ్ట్ అవ్వాలో మనం తెలుసుకున్నాం. ఎక్సెల్లోనే మ్యాక్రోస్ ఎలా వర్క్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాం. అవునా? నెక్స్ట్ హెల్ప్ అనేది ప్రతి ఒక్క దగ్గర ఒకటే కాబట్టి ఎక్సెల్ అనేది, సో ఇక్కడతో ఎక్సెల్ మనం ఫినిష్ చేసుకున్నాం. ఎక్సెల్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారా? గ్రేట్, ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ క్లాస్ కైనా కూడా. నైస్. ఫస్ట్ అలాగే ఉన్నారు, లాస్ట్ అలాగే ఉన్నారు. ఏం డౌట్స్ ఏం లేదనుకుంటే మనం పవర్ పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు. పవర్ పాయింట్ కూడా ఒక 5 మినిట్స్ అట్లా రివ్యూ ఇస్తాను. రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్, పవర్ పాయింట్ మీద ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఎక్సెల్ మీద ఏం ప్రాజెక్ట్ చేయాలి, వర్డ్ మీద ఏం ప్రాజెక్ట్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, సమ్ వన్ మెసేజ్డ్ డౌట్స్ ఏం లేవు అన్నారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆఫ్. ఇప్పుడు పవర్ పాయింట్లో కూడా బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటున్నాను. థీమ్స్ ఉంటాయమ్మా ఎక్కడైనా సరే. ఎక్సెల్ వర్డ్లోనేమో పేపర్స్ మీద వర్క్ చేస్తాము, ఎక్సెల్లోనేమో టేబుల్స్ మీద వర్క్ చేస్తాం, ఇక్కడ మాత్రం షీట్స్లో వర్క్ చేస్తాం. ఇక్కడ న్యూ షీట్ ఎలా తీసుకోవచ్చు, న్యూ స్లైడ్స్ ఎలా తీసుకోవచ్చు, లేఅవుట్, దానికి ఎలాంటి లేఅవుట్ కావాలి. అవునా? లేఅవుట్లోనే మళ్ళీ ఫాంట్ సెక్షన్ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్లోనే మిడిల్ ఉండాలా, టాప్ ఉండాలా, బాటమ్ ఉండాలా, ఇండెంట్ ఎలా చేంజ్ అవ్వాలి, స్పేసింగ్ ఎలా ఉండాలి, లైన్ స్పేసింగ్, టెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి. ఓకే, సింబల్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన సింబల్ బ్యాక్ వెళ్ళాలా, ఫ్రంట్ ఎండాలా, ఆ సింబల్కి షేప్ ఎలా ఉండాలి. షేప్ ఇచ్చిన వెంటనే ఇవన్నీ ఒక షేప్ ఫార్మాట్ వచ్చేస్తుంది కదా, అలా షేప్ ఫార్మాట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఇన్సర్ట్, టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒక వేరే ఫైల్ లింక్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, కామెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇందులోనే టెక్స్ట్ బాక్స్ ఎలా ఇవ్వాలి, హెడర్ ఫూటర్ ఎలా ఇవ్వాలి, వర్డ్ ఆర్ట్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ టైం ఎలా ఇవ్వాలి, ఆబ్జెక్ట్, వేరే ఆబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి. అవునా? సింబల్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వీడియోస్, ఆడియోస్ ఏమన్నా ఎక్స్టర్నల్గా మనం డివైసెస్ ఇస్తే ఆ డివైసెస్ ద్వారా కూడా ఈ వీడియోస్, ఆడియోస్ అనేది మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ డిజైన్స్, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ ఎలా వర్క్ అవుతాయి అవి మనం చూసాము. ఓకే, డిజైన్స్ ఎలా ఉన్నాయి, డిజైన్స్ మనకు నచ్చిన డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, దానికి డిజైన్స్లోనే ఈ డిజైన్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి, వేరియంట్స్ అనేది మనం చూసుకున్నాము. నెక్స్ట్ స్లైడ్ షో, యానిమేషన్స్. ఇదే డిజైన్స్కి ఎలాంటి యానిమేషన్స్ కావాలి, యానిమేషన్ అంటే ఎలా స్లైడ్ అవ్వాలి. అవునా? ట్రాన్సిషన్ అంటే స్లైడ్ ట్రాన్సిషన్, యానిమేషన్స్ అంటే స్లైడ్లో ఉన్న డేటా ఎలా యానిమేట్ అవ్వాలి. అవునా? నెక్స్ట్ స్లైడ్ షో ఎలా స్టార్ట్ అవ్వాలి, స్లైడ్ షో ఎలా వర్క్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచా, లేదా మనకు కావాలి అనుకున్న స్లైడ్స్ దగ్గర నుంచా, లేదా రిహార్సల్ చేసి ఆ టైం ప్రకారమే రిహార్సల్ స్టార్ట్ చేస్తే అదే టైం ప్రకారం స్లైడ్ ఎలా మూవ్ అవ్వాలి,
టైమింగ్స్ కావాలా వద్దా, ఎక్స్టర్నల్ మానిటర్ ఉంచాలా వద్దా అనేది కూడా మనం ట్రాన్సిషన్, యానిమేషన్, స్లైడ్ షోలో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ రివ్యూలో స్పెల్లింగ్ చెక్స్ చూసుకోవచ్చు. ఏదైనా పవర్ పాయింట్ మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఈ సమ్మర్ అనేది వర్డ్ కరెక్ట్గా లేదనుకోండి, సినానిమ్స్ దగ్గరికి వెళ్ళి ఏ వర్డ్ అయితే బాగుంటుందో ఆ వర్డ్ చెక్ చేసుకుంటాం. ఈ వర్డ్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే చేస్తాము. చూసారా, వర్డ్లో ఉంది ట్రాన్స్లేషన్, ఎక్సెల్లో ఉంది ట్రాన్స్లేషన్, పవర్ పాయింట్లో ఉంది ట్రాన్స్లేషన్. బట్ లాంగ్వేజ్ అనేది మాత్రం వర్డ్లోనే ఉంది, పవర్ పాయింట్లో ఉంది, ఎక్సెల్లో లేదు. ఇందువల్ల ఎక్సెల్ టేబుల్స్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఓన్లీ వన్ లాంగ్వేజే అది ప్రీ డిఫైన్డ్గా తీసుకుంటుంది. ఒక షీట్ కానీ కామెంట్ కానీ షీట్స్లో ఒక పర్టికులర్ ఏరియా దగ్గర కామెంట్ ఎలా ఇవ్వచ్చు, ఇదే 2 షీట్లు పక్క పక్కన పెట్టుకొని న్యూ షీట్ తీసుకొని కంపేర్ ఎలా చేయొచ్చు, ప్రీవియస్ షీట్కి ఎలా ఇవ్వచ్చు, నెక్స్ట్ షీట్కి ఎలా ఇవ్వచ్చు, అలా మనం రివ్యూలో చూడొచ్చు. నెక్స్ట్ వ్యూవింగ్ ఆప్షన్, నార్మల్ వ్యూ కావాలా, అవుట్లైన్ వ్యూ కావాలా, స్లైడ్ షార్టర్ వ్యూ కావాలా, లేదా పేజ్ నోట్స్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ పేజ్ నోట్స్ వస్తుంది కదా, పేజ్ నోట్స్ ఎలా ఇవ్వచ్చు, హ్యాండ్ అవుట్ మాస్టర్ ఎలా ఇవ్వచ్చు, మాస్టర్ నోట్స్లోనే ఈ టాపిక్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరు సపరేట్గా నోట్స్ ఎలా చూసి చెప్పటం, రూలర్స్ కావాలా లేదా, గ్రిడ్ లైన్స్ ఉండాలా వద్దా అనేది, జూమ్ ఎలా చేసుకోవచ్చు, కలర్లోకి మార్చాలా లేదా గ్రే స్టైల్లోనే ఉండాలా లేదా బ్లాక్ అండ్ వైట్ ఉండాలా, న్యూ విండో తీసుకొని ఎలా చేసుకోవచ్చు, 2 పక్క పక్కన పెట్టుకొని ఎలా చేసుకోవచ్చు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రికార్డింగ్లో ఈ రికార్డింగ్ అనేది ఎక్స్టర్నల్గా డివైస్ ఏమన్నా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా డివైస్ చూసుకొని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడితో మనం పూర్తిగా మాట్లాడుకున్నవన్నీ ఒక రివైండ్ చేశానండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అసలు వాట్ ఈజ్ ఆటోమేషన్, ఆఫీస్ ఆటోమేషన్ అంటే ఆఫీస్ సంబంధించిన ఆటోమేషన్ వర్క్ అంతా అంటే మనం తెలుసుకున్నది ఏంటి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోయిందని చెప్పను, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే నేను చెప్పిందంతా మీకు అర్థమవుతూ వస్తుందమ్మా. ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను కదా, నేను ఈ బ్రీఫ్గా చెప్పిందే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క టాపిక్ క్లియర్గా వినాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఓకేనా. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్లో వెళ్ళి యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్ని వినాలనుకున్నా కూడా మీరు వింటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా న్యూ వే ఆఫ్ లెర్నింగ్ మీకు కావాలనుకుంటే యూట్యూబ్లోనే ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింటే ఉంది, ఈ పవర్ పాయింట్లోనే ట్రాన్సిషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ట్రాన్సిషన్ గురించి నేను మీకు నిన్న క్లాస్లో చెప్పాను, మన ఓఏటి క్లాస్ వినండి. ఆ ఓఏటి క్లాస్ విన్న తర్వాత కూడా ఇంకా న్యూగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో అయినా, గూగుల్లో అయినా, చాట్ జీపీటీ అయినా, ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఏ అయినా సరే ఎక్స్ప్లోర్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా న్యూగా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా మీరు తెలుసుకొని ఇంకా మీరు ముందుగా ఎక్స్ప్లోర్ చేసుకోండి. అయితే పవర్ పాయింట్ అనే కాదు, ఎక్సెల్ అయినా, వర్డ్ అయినా, పవర్ పాయింట్ అయినా, ఒక టాపిక్ ఈ పివట్ టేబుల్ అని చెప్పాను కదా, పివట్ టేబుల్ గురించి క్లియర్గా ఇంకా తెలుసుకోవాలనుకున్నా కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా మీరు తెలుసుకొని చూడొచ్చు. లేదా సార్టింగ్ ఎలా చేయొచ్చు, ఫ్రీజ్ పెయింట్స్ ఎలా చేయొచ్చు, టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్ స్టైల్స్ ఎలా ఇవ్వచ్చు ఎక్సెల్లో, వర్డ్లో ఒక డేటాని ఎలా వ్యూవింగ్ పర్పస్గా థీమ్స్లా ఎలా మార్చవచ్చు, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు నేను ఇస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇప్పటి వరకు ఓకే కదండి, క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా, ఫినిష్ చేద్దాం. నో డౌట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్గా మనం 3 ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం. 3 ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ వర్డ్లో నోట్ చేసుకుంటారా. ఎంఎస్ వర్డ్లో ప్రాజెక్ట్ ఏంటంటే, మీ రెజ్యూమే తయారు చేయటం ఎలాగో చూడండి. అది మీరు టెంప్లెట్ యూజ్ చేసి చేస్తారా, మాన్యువల్గా చేస్తారా అనేది ఫస్ట్ మీ రెజ్యూమే నేను వర్క్ చేయలేను అనుకున్న వాళ్ళు ఏదైనా మీ క్లాస్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఒక 2 to 3 pages నోట్స్ అనేది వర్డ్లో రాయండి. ఓకేనా. అది ఒక వర్డ్ మీద ప్రాజెక్ట్. ఏంటది, మీ రెజ్యూమే లేదా
మీ సబ్జెక్ట్స్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద నోట్స్, అది వర్డ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఎక్సెల్ మీద ప్రాజెక్ట్ ఏంటంటే, ఎక్సెల్ మీద ప్రాజెక్ట్ మనం సేల్స్ ఒక ప్రాజెక్ట్ చేసాము, అవునా, సాలరీస్ ఒక ప్రాజెక్ట్ చేసాము, మార్క్స్ ఒక ప్రాజెక్ట్ చేసాం. ఈ 3 ప్రాజెక్ట్స్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని మీరు రెడీ చేసి రేపు మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీక్లో మీకు ఒక హెచ్ఆర్ మేడము మెయిల్ సబ్మిట్ చేస్తారు, మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ మెయిల్కి మీరు ఫార్వర్డ్ చేయాలి. ఏంటి? ఎక్సెల్లో ఈ 3, ఓకేనా? అంటే అందులో ఏంటంటే మనం డేటా ఇస్తాము, ఫార్మాటింగ్ చేస్తాము, టేబుల్ ఇస్తాము, టేబుల్తో పాటు క్యాలిక్యులేషన్స్ ఇస్తాము. అందువల్ల ఈ సేల్స్ ఒకటి, మార్క్స్ ఒకటి, సాలరీస్ ఒకటి, ఈ 3 మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ 3లో ఏదైనా ఒక ప్రాజెక్టు మీరు చేయాలి. ఎక్సెల్ ఎక్కడ అయిపోయింది. పవర్ పాయింట్ వచ్చేసి, పవర్ పాయింట్లో మనం ఓఏటి సమ్మర్ క్యాంప్లో ఏమేమైతే నేర్చుకున్నామో అవన్నీ ప్రజెంటేషన్గా మీరు రెడీ చేయాలి. సేమ్ నేను ఏదైతే ఎలా అయితే చేశానో సేమ్ అదే పవర్ పాయింట్ ప్రాజెక్ట్ వేరే దానిలో మీరు చేయొచ్చు. సరేనా ఏమ్మా? ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీకు అర్థమైంది కదా. వర్డ్ ఎవరైనా చెప్తారా, రిపీట్ చేస్తారా నేను ఏమేమి ప్రాజెక్ట్ చెప్పానో? ఎవరైనా ఒకళ్ళు రిపీట్ చేస్తారా నేను ఏమేమి ప్రాజెక్ట్స్ చెప్పాను? వర్డ్ లో రెజ్యూమ్ ఆర్ సబ్జెక్ట్ నోట్స్ సార్. ఎక్సెల్ లో సేల్స్, మార్క్స్, సాలరీస్. కరెక్ట్, ఏదైనా ఒకటి. పవర్ పాయింట్ లో ఓఏటి సంపర్క క్యాంప్ మీరు ఏదైతే చెప్పారో అవి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. కరెక్ట్. ఈ 3 ఎక్సెల్ ఒకటి, పవర్ పాయింట్ ఒకటి, వర్డ్ ఒకటి, ఈ ఫైల్స్ క్రియేట్ చేసి ఈ ఫైల్స్ నేను షేర్ ఎలా చేయాలి చెప్పాను కదా, మెయిల్ ఐడికి. ఆ మెయిల్ ఐడికి షేర్ చేసి నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఆ మెయిల్ ఐడి హెచ్ఆర్ మేడం మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? ఓకే అండి, ఇప్పటితో మనం ఫినిష్ చేసేసుకున్నాము. సో మీరు ఏదన్నా నా గురించి కానీ మన ఈ సమ్మర్ క్యాంప్ గురించి కానీ మాట్లాడాలనుకుంటే ఐఎమ్ అలౌయింగ్ యూ టు ఫర్ 2 to 3 minutes మీకు అలౌ చేస్తున్నాను. మీరు ఈ సమ్మర్ క్యాంప్ ఈ ఆల్మోస్ట్ మనం ఈ 5 weeksలో మీరు ఏం నేర్చుకున్నారు, ఇది యూజ్ అయిందా లేదా, నా గురించి అయినా ఏమన్నా నాకు సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా, సార్ ఈ టీచింగ్ స్టైల్ ఇంకొంచెం మారితే బాగుంటుంది, ఇలా ఏమన్నా ఉండాలన్నా కూడా చెప్పండి. టైమ్ ఈస్ యువర్స్. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి డైలీ 1 hour మా క్లాసెస్ చెప్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇంకా నా టీచింగ్ స్టైల్ మార్చాలి. స్టైల్ కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నా స్టైల్ ఏమన్నా మార్చుకోవాలి సార్? ఇంకా లేదు సార్, లేదు సార్, సజెషన్స్ ఏమన్నా చెప్పండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ అందరూ లైఫ్ లో బాగా థ్యాంక్ యూ. మీ అందరూ లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని, మంచి పొజిషన్స్కి వెళ్ళాలని, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో సక్సీడ్ అవ్వాలని, లేదా జాబ్ చేసుకొని జాబ్లో సక్సీడ్ అవ్వాలని, ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కొంతమందికి గోల్ అనేది ఎక్కువ పెద్ద గోల్ పెట్టుకున్నామా, ఓకేనా? పెద్ద గోల్ పెట్టుకుంటే అట్లీస్ట్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ గ్రూప్ రేంజ్లో ప్రిపేర్ అయితే మాత్రం అట్లీస్ట్ గవర్నమెంట్ టీచర్ జాబ్ అయినా వస్తుంది కదా, అవునా? సో ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. నేను ఫస్ట్లో చెప్పాను కదా, అదే మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఎవరి మూలంగా అయినా మనకి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, ఎవరి మూలంగా అయినా మనకి మనీ వేస్ట్ అవుతుంది అనుకుంటే 100% వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఓకేనా? ఈ 2 జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు మీ లైఫ్లో 50% మీ టైం మనీ ఈజ్ టైం ఈజ్ మనీ అన్నమాట. డెసిషన్స్ తీసుకునేటప్పుడు
కొంచెం వైజ్‌గా ఆలోచించి ఫ్యూచర్‌లో ఏం ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? డెసిషన్ తీసుకోండమ్మా. ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది గదా! డిగ్రీ అయిపోతున్న తర్వాత నేను పీజీ చేయాలా? మ్యారేజ్ చేసుకోవాలా? లేదంటే జాబ్ చేయాలా? సీ ఇప్పుడు పీజీ చేశాను. మీ